రైట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంచిర్యాల పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ లైవ్ లో అందిస్తారు. ఉమేష్, థ్యాంక్ యూ ప్రత్యూష. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంచిర్యాల జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరుతో పాటు బెల్లంపల్లి మంచిర్యాల నియోజకవర్గం నుంచి దాదాపు 70,000 పైచీలకు ప్రజలు పాల్గొని ఈ సభ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. గోదావరిఖన్ నుంచి ఏదైతే బస్సు ద్వారా రోడ్ షో మంచిర్యాల జిల్లాలోని ఇందారంలోకి ప్రవేశించే బస్సు ఆ తర్వాత శ్రీరాంపూర్ నస్పూర్ గుండా మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకోనున్నది. పెద్ద ఎత్తున కూడా సింగరేణి కార్మికులతో పాటు సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులు, ప్రజలు, రైతులు, పెద్ద ఎత్తున యువకులు కూడా ఏదైతే ఈ రోడ్ షోలో పాల్గొనున్నారో సర్వత్రా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా కేసీఆర్ ప్రసంగం కోసం ప్రజలందరూ కూడా సర్వత్రా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రం వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి మనతో పాటు మరిన్ని వివరాలు అందించడానికి యువజన టీఆర్ఎస్ యువజన నాయకులు ఉన్నారు. గోగుల్ రవీందర్ రెడ్డి గారు చెప్పండి, ప్రధానంగా ఇవాళ పెద్ద ఎత్తున కూడా యువకులు కూడా ఏదైతే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు, మనం ఎట్లా చూడొచ్చు? ఏదైతే కేసీఆర్ ప్రసంగాన్ని వినడానికి కూడా సర్వత్రా కూడా ఆసక్తి కూడా నెలకొంది, దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ గారు మొదటిసారి ఎన్నికల తర్వాత ఈరోజు నియోజకవర్గాలన్నింటినీ కూడా టచ్ చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికీ చాలా మంది వేదిక దగ్గరికి వచ్చేసి ఇంకెన్నిటికి వస్తారు సార్ వచ్చే సమయం ఏందని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛంగా అడుగుతా ఉన్నారు. అంటే కేసీఆర్ గారి రాక కోసం ఎంతో ఉత్కంఠతో కూడా ఇక్కడ మంచిర్యాల ప్రజలు ఎదురు చూస్తున్నారనేది వీళ్ళు అడిగే విధానం చూస్తే మాకు అర్థమవుతా ఉన్నది. ఏదైతే ఇప్పుడు రాంగుండం నుంచి ఇందారం దగ్గర స్టార్ట్ అయ్యే పెద్దసారి కేసీఆర్ గారి యాత్ర, అక్కడ బాల్కసుమన్ జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ర్యాలీగా బయలుదేరి ఇందారం నుంచి శ్రీరాంపూర్ మీదుగా సిసిసి మంచాలు వస్తుంది. మంచాలు వచ్చేసరికి కార్యకర్తలు అందరూ కూడా అన్ని వార్డులలో పూర్తి స్థాయి సంసిద్ధంగా తయారై ఉన్నారు. వారికి జస్ట్ ఒకసారి మేము హింటిస్తే చాలు మొత్తం ఇక్కడ వేదిక దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ వచ్చి ఏం మాట్లాడతాడు, ప్రత్యామ్నాయం ఏం చెప్తాడు అనే ఉత్కంఠ ప్రతి ఒక్క వ్యక్తి మనసులో కనబడతా ఉన్నది. ఎందుకంటే పూర్తి స్థాయిలో పాలన అనేది లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర పాలనను భారతదేశానికే గుర్తు చేసినటువంటి ఒక దిక్సూచిగా మారినటువంటి సందర్భంలో ఇవాళ ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా రేవంత్ రెడ్డి పాలనను చూసి ఇక్కడ ప్రజలు అయోమయానికి గురవుతా ఉన్నారు. లేదు కేసీఆర్ గారి పాలన అయితేనే బాగుంటుంది, కేసీఆర్ గారు రావాలి, వారు మాట్లాడాలి, వారి మాటల్లో ఉన్నటువంటి నిజాలు అబద్దాలు, వీళ్ళ పాలన విధానం ఏంది, గత పాలన విధానం ఏంది పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని చెప్పేసి ప్రజలు సంసిద్ధతతో ఉన్నారు ఇక్కడికి రావడానికి. ఖచ్చితంగా ఈ సభ ఊహించనంత పెద్దగా ఈరోజు కేసీఆర్ గారికి స్వాగతం పలికి విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కంకణబద్దులు ఇక్కడ వేచి చూస్తూ ఉన్నారు. ఏదైతే చెప్పండి, నిన్న ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో గోదావరిఖన్లో కూడా వేలాదిగా ప్రజలు కేసీఆర్ గారి ప్రసంగం వినడానికి వేలాదిగా తరలి వచ్చారు. అంటే అదే స్ఫూర్తి కూడా ఈ రోజు కూడా కొనసాగనున్నది. 100% ఏంటంటే గోదావరి కానీ రామగుండం ఇదంతా కూడా ఇండస్ట్రియల్ కారిడార్ కిందకి వస్తుంది. అదే రకంగా ఇక్కడ కూడా శ్రీరాంపూర్ సిసిసి ఇదంతా కూడా సింగరేణి కార్మికులు ఉన్నటువంటి ప్రాంతమే. దాంతోపాటు పెద్ద మొత్తంలో రైతాంగం ఇక్కడ రైతులు ఏదైతే పంట పొలాలు పండించేటువంటి ప్రాంతాలు ఇవన్నీ. ఖచ్చితంగా రామగుండంలో ఏదైతే పెద్ద మొత్తంలో ప్రజలు తరలి వచ్చారో కేసీఆర్ గారి మీద అభిమానంతో 100% దానికి రెట్టింపు ఇవ్వాలి ఇక్కడికి వస్తారు అనేది మాకు నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా రామగుండంను మించి ఇక్కడికి వస్తారు. ఈ చౌరస్తా ఎటుదటు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయిపోయి కిటకిటలాడే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. రామగుండం కంటే పెద్ద మొత్తంలో మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఆ రకంగానే ప్రజలలో వార్డుల నుంచి స్పందన కూడా వస్తా ఉన్నది. ఇటువైపు మంచిర్యాలలో ఉన్నటువంటి 36 వార్డులు కావచ్చు, ఇటు నస్పూర్ వార్డ్స్ కావచ్చు, ఇటు పక్కన ఉన్నటువంటి వేంపల్లి, ముల్కల ఈ ప్రాంతాలు కావచ్చు, ప్రతి ప్రాంతం నుంచి కూడా కేసీఆర్ గారి రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న సందర్భం. రాంగుండం కంటే ఎక్కువ కూడా ఇక్కడికి వస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. దగ్గులమ్మద్ గారు చెప్పండి, ఏదైతే మీరు నియోజకవర్గ టీఆర్ఎస్ అధ్యక్షులుగా ఉన్నారు, ఇవాళ విద్యార్థి లోకం కూడా కేసీఆర్ ప్రసంగానికి ఎట్లా విద్యార్థి లోకం కదిలి రానున్నారు? ఈరోజు కేసీఆర్ గారి వెంట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే విద్యార్థి లోకం అంతా ఏకమై వెంట ఉన్నామో ఈ రోజు కూడా విద్యార్థి లోకం అనుకోండి, విద్యార్థి లోకం అనుకోండి, ప్రతి ఒక్కరం మేము కూడా ఈరోజు గౌరవ కేసీఆర్ గారి వెంటనే ఉన్నాం. సుమారుగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బస్సు యాత్రకు సుమారుగా ఒక 5,000 మంది చిలుకుగా ఈరోజు విద్యార్థులను కూడా పాల్గొంటున్నాం. ఒకటి చెప్పండి, ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు తామే ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం చేసుకుంటుంది, దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? మంది కుట్టిన బిడ్డను మా బిడ్డ అనుకోవడం కూడా కొంచెం కూడా సిగ్గులేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు. కొంచెమైనా అది సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నేతృత్వంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వమే
విద్యార్థులకు అనుకోండి, ప్రజలకు అనుకోండి, అది శ్రీరామ రక్ష అనుకున్నాం. ఎందుకంటే నోటిఫికేషన్ల విషయంలో ప్రతి ఒక్కరికి 2 లక్షల పైన చిలుకు ఉద్యోగాలు వేసిన ఘనత కేవలం గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిదే. ఈరోజు ఆనాడు ఉద్యోగాలు భర్తీ చేసే సమయంలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వాళ్లకు మనము నియామక పత్రాలు దురదృష్టవశాత్తు అందించలేకపోయినాం. ఈరోజు దురదృష్టవశాత్తు అందించడం వల్ల కేసీఆర్ అనే వ్యక్తి ఈరోజు గౌరవ కేసీఆర్ గారు సీఎం కాకపోవడం వల్ల ఈరోజు ప్రజలు, విద్యార్థులు అనుకోండి, విద్యార్థి లోకం అనుకోండి, చాలా బాధపడుతున్నారు. ఆ విద్యార్థి లోకానికి మళ్ళా ఆ పిచ్చోడి చేతిలో రాయించినట్టు ఆ నియామక పత్రాలను తీసుకొని ఈరోజు అందించుకొని మేమే నియమించిన మీ ప్రభుత్వం వచ్చే ఇప్పటికీ ఒక 5 నెలలు దాటలేదు. ఇప్పటికీ మీరు 30,000 ఉద్యోగాలు ఎక్కడేసారు? ఇంతవరకు మీరు ఉద్యోగాలు అంటున్నారు, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అది బోగస్ గ్యారెంటీలు. ఆ గ్యారెంటీలు అమలు చేయలేదు. మా విద్యార్థి లోకాని కోసం మీరు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ, మొదటి కేబినెట్ మీటింగ్లోనే మెగా డిఎస్సీ ఎత్తాను. ఇంతవరకు డిఎస్సీ లేదు. టెట్ విద్యార్థి పరీక్ష కోసం గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో అసలు పరీక్ష ఫీజే లేకుండా 100 రూపాయల చొప్పున తీసుకునే ఘనత ఉండేది. ఈరోజు ఒక పరీక్ష పత్రానికి 1000 రూపాయలు తీసుకుంటున్నావు. నీకు సిగ్గు అనిపించలేదా? ఇంకోటి పోటీ పరీక్షకు మొత్తానికి ఫీజు లేదంటున్నావు. పోటీ పరీక్ష ఫీజుగా అసలు నీకు నియామకం ఇచ్చడానికి అసలు నీకు స్థాయి లేదు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నీకు రానున్న రోజులలో మా విద్యార్థులకు ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా ఏదైతే మరికొద్ది సేపట్లో మంచిర్యాల జిల్లా కేంద్రానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులీశ్వర్తో పాటు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు కూడా ఏదైతే సభాస్థలి ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఇక్కడ కూడా మరోవైపు చెన్నూరు, జైపూర్, ఏదైతే కోటపల్లి ఈ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేకంగా కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వద్ద కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే లక్షర్పేట, జన్నారం, హాజీపూర్, దండపల్లి నుంచి వచ్చే వాహనాలకు కూడా పాత మంచిర్యాలలో కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి, మందమరి, రామకృష్ణపూర్, కాసిపేట నుండి వచ్చే వాహనాలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హై స్కూల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా విస్తృతమైన ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.